హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఈరోజు నేను ఒక కమ్మటి రోటి పచ్చడితోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ పచ్చడి ఏమిటంటే క్యాబేజీ టమాటా రోటి పచ్చడి. ఈ పచ్చడిని క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ ఇష్టంగా చేయించుకుని తింటారు. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, నోటికి కమ్మగా ఉండే క్యాబేజీ టమాటా రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 14 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తరువాత 3/4 కేజీ క్యాబేజీని ఇలా చిన్నగా తరిగి వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 7 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. క్యాబేజీ ఇలా కాసేపు మగ్గిన తర్వాత మీడియం సైజు 4 టమాటాలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని ఇప్పుడు ఈ టమాటా మరియు క్యాబేజీని మూత పెట్టుకుని మరి కాసేపు బాగా మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని కలుపుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని క్యాబేజీ మరియు టమాటా ముక్కలు మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్యాబేజీ టమాటా ఈ విధంగా బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో ఒక చిన్న టీ గ్లాసుతో 1/2 గ్లాస్కి కొంచెం లైట్గా ఎక్కువగా నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 13 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టుకుని వేసుకుని వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని వేసుకుని మరి కాసేపు వేగనివ్వాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ ఇంగువ, అలాగే ఒక 6 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత చివరిగా కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను వేసుకుని వేగనివ్వాలి. ఈ విధంగా తాలింపు అంతా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా తాలింపుని కూడా రెడీగా ఉంచుకోవాలి. తరువాత పొడిగా ఉన్న రోటిలో 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు అంటే గుల్ల శనగపప్పుని వేసుకుని మెత్తగా పౌడర్ అయ్యే వరకు దంచుకోవాలి. ఇలా పౌడర్ అయిన తరువాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా బాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తరువాత నూనెలో వేయించిన ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు మరియు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కూడా బాగా దంచుకోవాలి. ఈ విధంగా అన్నీ నలిగిన తరువాత మనం మగ్గించుకున్న క్యాబేజీ టమాటా వేసుకుని దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఎక్కువగా దొరికే తాటికాయలతోటి తాటిగరెలు మరియు తాటి రొట్టె పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నా ఛానల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా వాచ్ చేయండి. ఇక్కడ కాస్త పులుపు ఉప్పు తగ్గింది కాబట్టి ఇంకొద్దిగా చింతపండు గుజ్జు ఉప్పును వేసుకుని రుబ్బుకోవాలి. ఈ విధంగా పచ్చడి అంతా నలిగిన తరువాత తాలింపులో వేసుకుని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే క్యాబేజీ టమాటా రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్,
ఎంతో టేస్టీ అండి, యమ్మీ యమ్మీగా ఉండే క్యాబేజీ టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.